ప్రేమగల మా తండ్రి, జీవంగల మా దేవ, ఈ సాయంకాల సమయంలో సియోను సంగమగా తండ్రి దీపా జాన్ కుమార్ వివాహ తండ్రి ప్రీ వెడ్డింగ్కి హాజరవుటకు ఇచ్చిన కృపగా వందనాలు తండ్రి. ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాన్ని మీరు తండ్రి ప్రారంభించుండగా మీరు ఈ ప్రోగ్రాం అంతట్లో కూడా మీరు ఆది అంతమై ఉండి నడిపించు తండ్రి. పాటలు పాడడంలో, వాక్యంలో, తండ్రి ప్రార్థనలో, ప్రతి విషయంలో మీరే తండ్రి మహిమ పొందాలి తండ్రి. దయ చూపించు తండ్రి. రానయ్యున్న వారిని అందరినీ కూడా క్షేమంగా తీసుకొని రండి తండ్రి. తండ్రి బంధువులు తండ్రి పెళ్లి కుమార్తె తరపున, పెళ్లి కుమారుడు తరపున రానయ్యున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఈ కార్యక్రమాన్ని నడిపించు తండ్రి. రేపు వివాహ దినం కొరకు బిడ్డలను సిద్ధపరచుకుని నడుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా సంఘంను, బంధువులు, మిత్రులు అందరినీ కూడా తండ్రి వారి సంతోషంలో మా సంఘం కూడా పాలు పొందుటకు ఇచ్చిన కృపగా వందనాలు తండ్రి. కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 113వ పాటతో ఆరంభించుకుందామండి. పాట సంఖ్య 113 అండి. నూట 13 పాత పాటల పుస్తకంలో 111 అండి. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను, ఆగమ్యానందమే, హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి
కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను. నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాను. దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటేనంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. వింటేనంటివి నా మొరకు ముందే తోడానుందునంటివి. తోడానుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ. దయచేసి గమనించండి, 3వ చరణము 4వ చరణం పాడే సమయంలో లేచి నిలబడి పాడదాం. ఆ సమయంలో అమ్మాయిని తీసుకొని వస్తారు. దయచేసి సేవకురాలు వెళ్ళి అమ్మాయిని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సేవకురాలు ఇంకా మన రమణక్క వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొని రండి. రూపా సిస్టర్ తర్వాత సేవకురాలక్క రమణక్క వెళ్ళి అమ్మాయిని తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నాకు కనబడి జ్యోతి సిస్టర్ కూడా జ్యోతి సిస్టర్ రూపా సిస్టర్ సేవకురాలక్క తర్వాత రమణక్క వెళ్ళి తీసుకురండి. ఇంకా కొంతమంది అండి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకొంతమంది దేవుని బిడ్డలైన వారు మరణాంధకారం లోయానే సంచరించిన మరణరామేశు నాదు కపారి మరణాంధకారంపు లోయానే సంచరించిన నిరంతరమేశు నాదు కపారి కరములెత్తి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరములెత్తి నన్ను గాయుచు నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత
ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ కొదువాలెల్లియోనా భయపడను నేనెప్పుడు. దయచేసి లేచి నిలబడదాం. కొదువాలెల్లియోనా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో వరుణ చేయును. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండనేసు. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ. దయచేసి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎంతో మానీయము. కూర్చోమ్మా. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. దేవుని గృహములో సదా భజించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మానీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ. ఇంకొక పాట పాడుకుందామండి. పాడిద దేవా నీ కృపలను పాడదాం. రెండు 228వ పాట అండి క్రొత్త పాటల పుస్తకంలో.
పాత పాటల పుస్తకంలో 226 అండి. పాడెద దేవాని కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు స్తోత్రము చెల్లింతు పాడెద దేవాని కృపలను నూతన గీతముల స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి దీనుని బ్రోచితివి పాడెద దేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు ప్రవిమల రక్తము కలువరి సిలువను కలునకు నీచితివి ప్రవిమల రక్తము కలువరి సిలువను కలునకు నీచితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి నా పాపము తుడిచితివి పాడెద దేవాని కృపల నూతన గీతముల చెల్లింతు పాపము శాపము నరక రాజముల చాడికించితివి పాడెద దేవాని కృపలను స్తుతి స్తోత్రము చెల్లనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి నన్ను విడిపించితివి పాడెద దేవాని కృపల నూతన గీతముల స్తోత్రము చెల్లింతు స్తుతి స్తోత్రము చెల్లింతు ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూపా నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తు
ఎరుగ చేసితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములా స్తోత్రము చెల్లింతుం. స్తుతి స్తోత్రము చెల్లింతుం. అన్యుడనై నిన్ను ఎరుగకయో నాను ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయో నాను ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపన్ వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుం. స్తుతి స్తోత్రము చెల్లింతుం. ప్రార్థన చేసుకుందామండి. వాక్యాన్ని వినడానికి ముందు సోదరుడు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. దయగల తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమందు నాయన ప్రదానం చేయబడేటువంటి మరి దీపా జాన్ మీరు నడిపించినారు. ఇరువురి బంధువులు, స్నేహితులు, సియోను మందిరము, దైవజనులు, ప్రార్థులు నాయన ఇంతవరకు పాటల్లో మీరు మేలు కలగజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి జాన్ కుమార్ తల్లిదండ్రులు జకరయ్య, ఎలిజబెత్ వారిని ఆస్వాదించి నన్ను దీప వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద స్వామి, మహాదేవి మీరు ఇరువురు ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు ప్రదానం చేయబడుచుండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని, ఆది అంతమై మీరే నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి దినమాడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. కొన్ని దేవుని మాటలు చూస్తూ వస్తాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు చూస్తూ వస్తామండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం అండి. 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంని చదువుతూ ఉంటున్నాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి దేవుని బిడ్డలైన వారిని విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా స్వీకరించినారో వారు ఈ భూమి మీద భూలోకంలో నమ్మకస్తులై, పవిత్రులై, పరిశుద్ధులై, నిందారహితులై, నిర్దోషులై ఎవరైతే జీవిస్తూ ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి భూమి మీద ప్రధానము చేయబడిన వారుగా ఉంటా ఉన్నారు. అదే రీతిగా
పెళ్లి కొరకై సిద్ధపరచబడుతున్నటువంటి ఈ ప్రియ బిడ్డలు సోదరుడు జాన్ కుమార్, సహోదరి దీప, వారిద్దరు కూడా వివాహము కొరకై, రేపటి వివాహము కొరకై ప్రధానము చేయబడుతూ ఉంటున్నారు. పవిత్రురాలైన కన్యక, పెళ్లి కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి కన్యక, పెళ్లి కొరకు లేక కుటుంబం కొరకు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలో దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూద్దాం. అదే రీతిగా పెళ్లి కుమారుడు కూడా ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూస్తూ వద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి బిడ్డలు ఈ లోకంలో అనేకమైనటువంటి పొరపాట్లు, అపవిత్రమైన కార్యాలు ఎన్నో చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ కూడా క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగేదిగా ఉంటా ఉంది. ఎంత ఘోరమైనటువంటి పాపమైనప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే, దానిని కడిగి మనలను ఏ రీతిగా పవిత్రపరుస్తూ వచ్చినాడో, కన్యకనగా పరిశుద్ధురాలిగా పవిత్రురాలిగా సంఘాన్ని, నిన్ను నన్ను మనలను యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన బిడ్డలను ఏ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చినాడో, అదే రీతిగా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా వారు కూడా ఏ రీతిగా ఈ భూమి మీద సిద్ధపరచబడి ఉండాలో కొన్ని మాటలు మనం చూస్తూ వస్తాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన, ప్రధానము చేయబడి తిని కన్యకను ప్రధానము చేసుకొంటిని, అనగా ఎంగేజ్మెంట్. ఇంకా వారి మధ్యలోనికి ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితిలో ప్రధానము చేయబడుట. రండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. 7వ వచనము మధ్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. మనం చూసే భాగము, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనగా అలంకరింపబడుట. ఏ రీతిగా పెళ్లి కొరకై కన్యక సిద్ధపరచబడి ఉండాలో దేవుని వాక్యములో మనం చూస్తూ వస్తాం. పెళ్లి కుమారుని కొరకై గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం, పెళ్లి కొరకై పెళ్లి కుమారుని కొరకై సిద్ధపరచబడినటువంటి జీవితం, అలంకరించుకొనవలసినటువంటి జీవితం. ఇంతవరకు దీప ఒంటరిగా ఉంటూ వచ్చింది, తల్లి బంధువుల మధ్యలో ఉంటూ వచ్చింది. అయితే రేపు జతపరచబడనై ఉంటున్నది. తనను తాను ఏ రీతిగా పెళ్లి కొరకు సిద్ధపరచుకోవాలో కొన్ని మాటలు చూద్దాం. అదే సమయంలో జాన్ కుమార్ కూడా పెళ్లి కుమార్తె కొరకై పెళ్లి చేసుకోవడానికి ఏ రీతిగా తాను కూడా సిద్ధపరచబడాలో దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తాం. పెళ్లి కుమారుడు సిద్ధపరచబడాలి, పెళ్లి కూతురు కూడా సిద్ధపరచబడాలి. ఇద్దరు కూడా ఇంతవరకు ఒంటరిగా ఉంటూ వచ్చినారు. రేపటి దినమున వారు ఇద్దరు ఒంటరిగా జీవిస్తూ వచ్చినారు. రేపటి దినము నుండి వారు జంటగా జీవించబోతూ ఉంటున్నారు. కాబట్టి పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపరచబడాలి, పెళ్లి కుమారుడు కూడా ఏ రీతిగా సిద్ధపరచుకోవాలి, ఆ మాట దేవుని వాక్యంలో నుండి చూద్దాం. రండి, కొన్ని మాటలు చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఒక 5 మాటలు మనం ఈ భాగంలో నుండి చూద్దాం. మొదటిగా, పెళ్లి కూతురు ఏ రీతిగా తనను తాను అలంకరించుకోవాలి. కన్యకగా సిద్ధపరచబడినటువంటి పెళ్లి కూతురు పెళ్లి కుమారుని కొరకై తాను ఏ రీతిగా సిద్ధపరచుకోవాలి. ఇంతవరకైతే ఒంటరిగా ఉంటూ వచ్చింది, రేపటి దినము నుండి జంటగా చేయబడుతూ ఉంది. కాబట్టి ఈ దినము వారు సిద్ధపరచుకొనుట ద్వారా
పెళ్లి కొరకై సిద్ధపరచబడి జంటగా ఇరువురు కాకుండా ఏక శరీరంగా జీవించబోతా ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి మాట చూస్తూ వద్దాం. 2వ అధ్యాయము 9వ వచనము. మరియు స్త్రీలు అనుకువయు, మొదటిగా అణుకువ కలిగినదిగా ఉండవలసినదిగా ఉంటా ఉంది. పెళ్ళి కావడానికి ముందే రేపటి నుండి అనగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కుమారుని కొరకై ఏమి కలిగి ఉండాలనగా అణుకువ కలిగి ఉండాల. ఒకే కుటుంబంలో ఇంతవరకు తల్లి తండ్రి లేక కుటుంబస్తుల మధ్య ఏ రీతిగా ఉంటూ వచ్చిందో, కానీ దీప ఈ దినములో మొదటిగా తాను సిద్ధపరచబడవలసినటువంటిది, అలంకరించుకొనవలసినటువంటిది ఏంటనగా అణుకువ. మొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు, ఇది అలంకరించుకొనుట స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో విలువ కలిగినది. స్త్రీలు ఎప్పుడైతే అణుకువ కలిగి ఉంటారో జీవితకాలం అంతా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళి తన కుటుంబాన్ని కట్టుకొనవలసిన వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట వ్రాస్తూ ఉంటున్నాడు. పెళ్ళి కావడానికి ముందే ఈ దినమే తాను ప్రధానము చేయబడుచుంటుండగా ఈ రీతిగా సిద్ధపరచుకోవాలి. ఏమమ్మా దీప తల్లి, ఏముండాలా? అణుకువ. మొదటిగా అణుకువ. ఎక్కువ సమయం తీసుకోనండి, కొన్ని మాటలు చూద్దాం. మొదటిగా దీపకు అలంకరణ లేక వివాహ దినము సమీపించినది. అంటే పెళ్లి కుమారుడుతో జతపరచబడినై ఉండగా పెళ్లి కుమారుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము ఆసన్నమైనది. కాబట్టి ఆ పెళ్లిలో జతపరచబడడానికి ముందుగా మొదటిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటనగా, అంతేకాదు అలంకరించుకొనవలసినటువంటి విధానం ఏమనగా అణుకువ. వస్త్రముల చేతనే కాదు, లేక మేకప్ చేతనే కాదు, ఆయా రీతులుగా కాదు, కానీ మొదటిగా అణుకువ అనేటువంటి అలంకరణ ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉన్నది. రెండవ మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ మాట స్వస్థ బుద్ధి. రెండవది స్వస్థ బుద్ధి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు కూడా మరవకూడదు. స్త్రీకి ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రధానమైనదో, దైవజనుడు, అభిషేకింపబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, దేవుని చేతిలో చెక్కబడినవాడు అనేటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ, మొదటిగా పెళ్లి కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ముందుగా సంఘమే కాదు, పెళ్లి కూతురు కన్యక తనకు కావలసినటువంటిది ఏంటనగా అణుకువ. రెండవదిగా మనం వస్తుంటున్నాం స్వస్థ బుద్ధి. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా స్వస్థ బుద్ధి గలవారయుండి. మూడవ మాటగా చూస్తూ ఉంటున్నాం 10వ వచనం. మొదటిగా అణుకువ, రెండవది స్వస్థ బుద్ధి, మూడవది 10వ వచనం అండి దైవభక్తి. మూడవదిగా దైవభక్తిని చూస్తూ ఉంటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి ముందుగా తల్లి ఇంటిలో నుండి అత్తగారింటిలోనికి లేక భర్త యొద్దకు వెళ్ళడానికి ముందుగానే అణుకువ నేర్చుకోవాలి. ఈ దినమే సిద్ధపడాలి. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి అలంకరణ, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అలంకరణ. కాబట్టి పెళ్లి కూతురు కాగానే ఇక్కడ తక్కువ, కానీ సిటీలో హైదరాబాద్లో పెళ్లి కూతురు కనుక 11 గంటలకు మ్యారేజ్ ఉన్నదంటే 6 o'clockకే వెళ్తుంది బ్యూటీ పార్లర్కి. 6 o'clockకే వెళ్తుంది. అంతేకాదు వారం 15 రోజుల ముందే సిద్ధపడుతూ ఉంటుంది. తాను ఏ రూపంలో ఉన్నప్పటికీ ఆ పెళ్లి సమయంలో మాత్రము చాలా అందంగా కనపడాలని, ఏ రీతిగా అలంకరించుకుంటుందో, ఏ రీతిగా సిద్ధపరచబడుతుంటుందో, యేసుక్రీస్తు ప్రభువారిలో మనమెట్లకు సిద్ధపరచబడుతున్నామో, మొదటిగా కన్యక సిద్ధపరచబడి అలంకరించుకొనవలసింది ఏమనగా అణుకువ, రెండవదిగా స్వస్థ బుద్ధి, మూడవదిగా దైవభక్తి. దేవుని యందు ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటుందో భర్తకు కూడా లోబడేదిగా ఉంటా ఉంది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఎంగేజ్మెంట్ అనగానే ఏదో నార్మల్గా అలంకరించుకొని ఊరికనే అందరి మధ్యలో వారు ఉంగరాలు మార్చుకొని ఫింగర్ రింగ్స్ మార్చుకొని సిద్ధపరచబడడం కాదు, కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏనగా మనం చూస్తూ ఉంటున్నాం దైవ భక్తి. మొదటిగా స్వస్థ బుద్ధి, మొదటిది అనుకవ, రెండవది స్వస్థ బుద్ధి, మూడవది దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలంట. మనల్ని చూసి ఈ అమ్మాయి ఎంత దైవభక్తి గలది అని చెప్పుకోవాలంట. ఎవరింట్లో? మన ఇంట్లో ఎట్లాగైనా ఉన్నాం, బైబిల్ చదివినామో చదవలేకపోయినాం, ఎట్లాగైనా ఉన్నాం, కానీ అత్తగారింట్లో ఎట్లుండాలంట? దైవ భక్తి గలది అనే చెప్పుకోలాగా ఉండాలంట. కాబట్టి అణకువ, స్వస్థ బుద్ధి, మూడవది దైవ భక్తి. ఎప్పుడైతే దైవ భక్తి ఉంటుందో తప్పకుండా భర్తకి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకే పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యకనగా ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అవుతుందో వారు వివాహం కొరకు సిద్ధపరచబడుతున్న వారుగా ఉంటా ఉన్నారు. అంతేకాదు వారికి వారు అలంకరించుకోవాలా. ఇప్పుడు జాన్ కుమార్ దీపను చూసినప్పుడు వెంటనే తన జీవితంలో ఎటువంటి ఆలోచన రావాలనగా ఎంత అనుకోగలిగి జీవిస్తూ ఉంటుంది. మేమేదో ఈ దినం ఎంగేజ్మెంట్ చేస్తాము, రేపు మ్యారేజ్ చేసి వెళతాం, కానీ తన బ్రతుకు కాలం అంతా కూడా అణుకువగలిగి ఉండవలసినదిగా ఉంటా ఉంది. రెండవదిగా స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీగా, కన్యకగా ఉండవలసినదిగా ఉంటా ఉంది. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉండవలసిందిగా ఉంటా ఉన్నాం. రండి నాలుగవ మాటగా చూస్తూ ఉంటాం. అదే 10వ వచనము, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనుట. కాబట్టి నాలుగవదిగా చూస్తూ ఉంటున్నాం సత్క్రియల చేత అలంకరించుకొనుట. ఇది ఎంగేజ్మెంట్కు ముందే కన్యకకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణాలు. ఈ దినమే సిద్ధపరచబడుతూ ఉంది. కాబట్టి కన్యక సిద్ధపరచబడినటువంటి, పెళ్లి కొరకై సిద్ధపరచబడుతున్నటువంటి, అలంకరించుకొనవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనగా మనం చూస్తూ ఉంటున్నాం సత్క్రియలు. ప్రియా దేవుని బిడ్డలారా, నూతనమైన గృహమునకు లేక భర్త యొద్దకు వెళ్ళనై ఉన్నటువంటి కన్యక నాలుగవ గుణలక్షణం అలంకరించుకొనట ఏంటనగా మనం చూస్తూ ఉంటున్నాం సత్క్రియల చేత అలంకరించుకోవాలా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎవరు అలంకరించుకున్నారనగా మనందరికీ స్టోరీ తెలుసు. మొదటిగానే ఆదికాండం 24వ అధ్యాయంలో రిబ్కా అలంకరించుకుంటూ వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిని మనం చూస్తే చాలామంది ఉన్నారు పరిశుద్ధ లేఖనాల్లో. వారు ఆ రీతిగా అలంకరించుకొని తన కుటుంబాలను కట్టుకుంటూ వచ్చినారు, జీవిస్తూ వచ్చినారు, దీవించబడుతూ వచ్చినారు. కాబట్టి దీప రేపటి పెళ్లి కొరకై అలంకరించుకొనవలసినది ఏంటనగా నాలుగవదిగా సత్క్రియల చేత తనను తాను అలంకరించుకోవాలా. అది రేపటి కొరకే కాదు, వివాహ జీవిత కాలం అంతా, తన బ్రతుకు కాలం అంతా కూడా ఈ రీతిగా అలంకరించుకోవాలి. ఐదవదిగా చూస్తూ ఉంటున్నాం 11వ వచనం అండి, సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత గుర్తున్నాయి అనుకుంటున్నాను. వేరే అధ్యాయం ఏం తీపించలేదు, అవి గుర్తుండాలని. సంపూర్ణమైనటువంటి విధేయత ఇంతవరకు కుటుంబంలో ఏ రీతిగా విధేయురాలుగా ఉంటూ వచ్చిందో, లేక వారి బంధువులకు వారి కుటుంబస్తులకు ఏ రీతిగా విధేయురాలు ఉంటూ వచ్చిందో, దానికంటే ఎక్కువగా పెళ్లి కుమారునితో లేక భర్తతో, కుటుంబస్తులతో, తన బంధువులతో సంపూర్ణ విధేయత కలిగినదిగా ఉండాలని దైవజనుడు చెబుతూ ఉంటున్నాడు. అంతేకాదు బైబిల్ చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో
ప్రతి విశ్వాసి కూడా ఇవి కలిగిన వారుగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత పెళ్లి చేసుకొని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి లేక లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయి గనక విధేయత చూపించలేకపోతే ఎంతో భయంకరమైనటువంటి కుటుంబంగా, నెమ్మది లేని కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ఈ దినమే దానితో అలంకరించుకోవాలి. భర్త కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి కన్యక, భర్త కొరకై లేక పెళ్లి కొరకై, వివాహము కొరకై సిద్ధపరచబడుతున్నటువంటి కన్యకకు ఉండవలసినటువంటి 5 గుణ లక్షణాలు లేక 5 అలంకరణలు మనం చూస్తూ వచ్చినాం. చూడండి, మరి ఒకసారి ఊరికని చదువుతున్నాను. అణకువ, స్వస్థ బుద్ధి, దైవభక్తి, సత్క్రియలు, సంపూర్ణ విధేయత. అన్ని విషయాల్లో కూడా కుటుంబానికి, భర్తకి విధేయురాలుగా ఉండాలని ఈ దినమే సిద్ధపరచబడి ఎంగేజ్మెంట్లో ఫింగర్ రింగ్స్ మార్చుకోవాలి. అదే రీతిగా మరి ఇప్పుడు అబ్బాయి ఏ రీతిగా ఉండాలి, పెళ్లి కుమారుడు ఏ రీతిగా సిద్ధపరచబడి ఉండాలి, తన గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం రండి. పరమగీతములు సాంగ్స్ ఆఫ్ సాలమన్, పరమగీతములండి. 5వ అధ్యాయం 10వ వచనం అండి. 5వ అధ్యాయం మొదటిగా ఏమనైనా జాన్ కుమార్ గారు, అయ్యగారు, ఎట్లుండాలో నీతి ఇప్పుడు రేపు పెళ్ళికి సిద్ధపరచబడడానికి ముందుగానే ఒకవేళ తల్లిదండ్రి కుటుంబంలో బంధువులలో తిరుగుతూ వచ్చినావు, రేపు ఇద్దరుగా కాకుండా నీ భార్యతో పాటు జీవించబోతుంటున్నావు. మొదటిగా ఉండవలసినటువంటి అలంకరణ, పెళ్లి కుమారుని యొక్క అలంకరణ ఏంటనగా, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతనిని గుర్తింపవచ్చును. ఎంత ఉన్నతమైన మాట రాసినారు. దీప 10,000 మందిలో నిన్ను చూచినప్పటికీ గుర్తించేటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నీవు కనబడాలని. కాబట్టి ఈ దినమే నీవు కూడా అటువంటి అలంకరణ కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్లో కలిగి ఉండి, ఈ ఎంగేజ్మెంట్కు ముందుగా ఇవన్నీ కూడా సిద్ధపరచబడి, పెళ్లికి ముందుగా ఇవి సిద్ధపరచబడి, రేపటి ప్రమాణం చేయబోతూ, ఇద్దరు ఒకటిగా కాబోతూ, ఏక శరీరముగా కాబడుతూ ఉంటుండగా సిద్ధపరచబడినటువంటి జీవితం, అలంకరించుకొనవలసినటువంటి జీవితం. 10,000 మందిలో నా భర్త గుర్తించగలగాలి, ప్రత్యేకమైన వాడుగా. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎట్లాగనగా మన కుటుంబంలో ఒకవేళ 1000 మంది ఉన్నప్పటికీ మనం దగ్గినాం అనుకుందాం, మా అన్న దగ్గుతున్నాడు, మా నాన్నగారు దగ్గుతున్నారు అని గుర్తిస్తారు. ఎంతమంది దగ్గినా కానీ వారి కుటుంబస్తులను వారు మాత్రము గుర్తించగలుగుతారు. అదే రీతిగా నీవు కూడా ఏ రీతిగా ఉండాలనగా, నీ భార్య గుర్తించగలిగినటువంటి వ్యక్తిగా. కాబట్టి 10,000 మందిలో ఒక పురుషునిగా, ఒక స్వస్థ బుద్ధి కలిగిన వాడుగా, ఒక నెమ్మది కలిగిన వాడుగా నిన్ను కూడా దీప గుర్తించగలగాలి. ఆ అలంకరణ ఈ దినము నుండి ఆరంభించాలి. రెండవ మాటగా చూస్తూ వస్తుంటున్నాం. రెండవ మాటగా 12వ వచనమండి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి, గువ్వల వలె కనబడుచున్నవి. రెండవదిగా కన్నులు గువ్వల వలె కనబడుచుంటున్నవి. ఇక కళ్ళు ఎంత డేంజర్వో మనకు తెలుసుగా. భార్య చూచినప్పుడు నా భర్త దృష్టిలో ఏమాత్రము కల్మషము ఉండదు. గువ్వ కళ్ళు ఎంతో క్లియర్గా ఉంటాయి. అది గువ్వనంట ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు కూడా, అది పుట్టినది తల్లి గర్భంలో గుడ్డులో నుండి బయటకు వచ్చినది మొదలుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు కూడా దాని కంటిలో ఏమాత్రం కల్మషం ఉండదంట. అంతేకాదు తన శరీరంలో చేదు అనేది ఉండదంట. అంటే పావురం జాతికి చెందినది. ప్రియా
దేవుని బిడ్డలారా, జాన్ కుమార్, నీ భార్య ఏం చెప్పాలి? నా భర్త కళ్ళు నిర్మలమైనవి కదా. మనం చూపులతోటే అన్ని చేస్తూ ఉంటాం కదా. కాబట్టి రేపు ఇంతవరకు జరిగిపోయింది, కానీ రేపటి నుండి ఉండవలసినటువంటి జీవితం, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి జీవితం, లేక జతపరచబడుతుంటున్నప్పటి జీవితం ఏ రీతిగా ఉండాలనగా నిష్కల్మషమైనవిగా ఉండవలయును. మొదటిగా 10,000 మందిలో నిన్ను గుర్తించగలగాలి అని భార్య చెప్పాలి, అందరు కాదు. భార్య చెప్తే సరిపోయా పాస్ అన్నమాట. రెండవదిగా నా భర్త కనులు నిష్కల్మషమైనవి, పాపము లేనివి, అతని దృష్టి ఎంతో నిర్మలమైనది అని చెప్పగలగాలి. మూడవదిగా చూస్తూ ఉందాం. మూడవదిగా 13వ వచనమండి, మధ్య భాగంలో అతని పెదవులు పద్మముల వంటివి. అతని పెదవులు పద్మముల వంటివి అనగా నీతిని బోధించేవి. పెదవులు మంచి మాటలే బోధించాలి కానీ ఇష్టానుసారంగా పలుకకూడదంట. ఇప్పటి వరకు పలికిన మన పెదవులతో అది నీతిని బోధించేదిగా ఉంది. గ్రంథంలో చాలా ఉన్నాయి లేఖనాలు, కానీ అతని పెదవులు నీతిని బోధించేవిగా ఉండాలి. పద్మములొలుకుచున్నవి అని సున్నితమైనవి. కాబట్టి భార్యతో ఏ రీతిగా మాట్లాడాలో ఈ దినమే సిద్ధపరచబడి ఉండాలి. గాయపరిచే పెదవులుగా ఉండకూడదు. అది ఈ దినమే సిద్ధపరచబడి రేపటి ప్రమాణం కొరకు సిద్ధపరచబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటిగా దీప నిన్ను చూచినప్పుడు 10,000 మందిలో ఒకటిగా కనబడాలి. రెండవదిగా నిన్ను చూచినప్పుడు నీ కళ్ళలో ఏ మాత్రము దోషము లేనిదిగా కనబడాలి. మూడవదిగా మనం చూస్తూ వస్తుంటున్నాం, పెదవుల గుండా నీతి బోధించేటివిగా ఉండాలి కానీ అపవిత్రమైనటువంటివి బోధించేవిగా ఉండకూడదు. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ఇదే అధ్యాయంలో 16వ వచనం అండి. 16వ వచనం, అతని నోరు అతి మధురము. అమ్మాయి చెప్పాలా ఇప్పుడు? దీప ఏమి జాన నోట్లో నుండి ఏ చెడ్డ మాట రాదు అని చెప్పగలగాలంట. అతని నోరు, కొంతమంది పైకి చాలా చక్కగా అలంకరించబడి మంచిగా ఉంటారు కానీ నోట్లో నుండి ఏమొచ్చును? స్తుతి పాటలు వచ్చును, వెంటనే బూతు మాటలు కూడా వచ్చును. వీపులో దెబ్బ కొడితే వెళ్ళిపోద్దేమో కానీ భార్యను గాయపరిచే మాట జీవితకాలం ఉండేదిగా ఉంటుంది. చెప్తున్నా నేనైనా, వింటున్నా నీవైనా. ప్రియా దేవుని బిడ్డలారా, తనను తాను ఏ రీతిగా దీప అలంకరించుకుంటుందో నిన్ను నీవు కూడా అలంకరించుకోవాలి. జాన్ కుమార్, నా భర్త దీప చెప్పగలగాలి, అతని నోటిలో నుండి అతి మధురమైన మాటలే వస్తాయి కానీ పనికి మాలిన మాటలు రావు. అర్థమైంది అనుకుంటాను. అవి ఏ టు జెడ్ ఉన్న మాటలు మనకు తెలుసు. కాబట్టి ఇంతవరకు ఒంటరిగా ఉన్నావు, ఇష్టానుసారంగా మాట్లాడినావు, ఎందరినో గాయపరిచినావు. అయితే కాబోయే భార్యను గాయపరచకుండా నోటిని కూడా కాచుకోవాలి. కాబట్టి 5వ మాటగా చూస్తూ వద్దాం. 5వ మాటగా అదే 16వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా అంటున్నాడు. ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి ఆదరణ. ఒక అమ్మాయి తన తల్లిని, తన కుటుంబాన్ని, తన బంధువులను, తన సమస్తాన్ని వదిలిపెట్టి వస్తున్నప్పుడు యెరూషలేము అనగా సమాధాన పట్టణం, శాంతి నివాసం, నెమ్మది కలిగినటువంటి పట్టణం, తల్లి ఒడి. ఒక తల్లిగా నీవు ఆదరిస్తూ రావాలి, ఒక తల్లిగా చూస్తూ రావాలి, ఒక తల్లిగా ఆదరించాలి. తల్లి దగ్గర నుండి నీ దగ్గర వస్తూ ఉంది. సమయమును బట్టి నీవు తల్లిగా మార్చబడాలి. అట్లయితే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? ఈ దినమే సిద్ధపరచబడాలి, ఈ రాత్రే సిద్ధపరచబడాలి. రేపటి దినమున జతపరచబడబోతున్నారు. ఏక వ్యక్తిగా
చేయబడబోతుంటున్నారు. గుర్తుందనుకుంటున్నాను. ఇద్దరికి 5 మాటలు చెప్పాను, 5. మొదటిగా దీపకి ఏం రావాలా? అణుకువ, స్వస్థ బుద్ధి, తర్వాత దైవభక్తి, తర్వాత చెప్పండి తొందరగా. మర్చిపోయినావా దీపమ్మా? ఇప్పుడు మాట్లాడకూడదనా? దైవభక్తి, స్వస్థ బుద్ధి, దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నటువంటి భాగము 5 మాటలు. అణుకువ, స్వస్థ బుద్ధి, దైవభక్తి, సత్క్రియలు, ఏ పని చేసినా మంచి క్రియలు. అంతేకాదు సంపూర్ణ విధేయత. కుటుంబంలో తల్లి తండ్రికి చూపించినావో లేదు కానీ భర్తకు మాత్రము సంపూర్ణ విధేయత కలిగిన దానివిగా ఉండడానికి ఈ దినమే సిద్ధపరచబడాలి. అబ్బాయి, నిన్ను చూచినప్పుడు 10,000 మందిలో ఒకటిగా నీవు కనబడాలి. అది భార్య చూడాలి. బయట వాళ్ళకి అందరికీ ఉండి ఇంట్లో కాదు, ఫస్ట్ ఇంట్లో ఉండాలి, భార్య దగ్గర ఉండాలని ఆ రీతిగా ఉండి ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఆ రీతిగా రేపటి వరకు మార్చబడాలి. తర్వాత చూస్తూ ఉంటున్నాం, కన్నులు నిష్కలంకమైనవిగా ఉండాలి. మన కళ్ళు మంచివిగా ఇక తెలుసు. ఈ దినం సినిమా పోస్టర్లో చూస్తాయి, రేపు బైబుల్ చదువుతాయి. తెలుసు కదా. ఈ దినం సినిమా పోస్టర్లు ఇంకా ఇష్టం వచ్చినవి చూస్తాయి, మళ్ళీ సాయంత్రం రాగానే బైబిల్ చదువుతాయి. ఇట కాదు, నిష్కలంకమైనవిగా ఉండనట్లుగా అది దీప చెప్పగలగాలి. 2వ మాట. 3వ మాట, అతని పెదవులు పద్మముల వంటివి, నీతి బోధించేటివి, దైవ భక్తిని బోధించేటివి, క్షేమకరమైనటువంటి మాటలు చెప్పేటివిగా ఉండాలి. 4వదిగా చూస్తూ వచ్చినాం, అతని నోరు అతి మధురము. ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడంటే వినసొంపుగా ఉండాలి మాటలు. ఇష్టానుసారమైనటువంటి మాటలు రాకూడదు. ఈ రీతిగా అలంకరించుకొనుట ఇద్దరు. 5వదిగా మనం చూస్తూ వచ్చినాం, యెరూషలేము భార్యను ఆదరించేవారుగా ఉండాలి. తల్లి ఒడిలో చేర్చుకున్న వారుగా ఉండాలి. ఆ రీతిగా ఉండి ఎంగేజ్మెంట్లో మరి ఫింగర్ రింగ్స్ మార్చుకుంటారు. దేవుడు విత్తినటువంటి ఈ మాటల కొరకై ప్రార్థన చేద్దాం. సోడు రవణ ప్రార్థన చేస్తాడు. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రేమైన దేవ, దయగల తండ్రి, మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నీ అనాది సంకల్పమును బట్టి మరి జానును దీపాను మీరు ప్రభా ఏక శరీరుగా చేయబోతుండగా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ సమయంలో మరి దైవ చిత్తానుసారమైన వాక్యమును ప్రభా వారికి అవసరమైన మాటలు మీరు వినిపింపజేశారు. పరిశుద్ధుడా, మరి దీపాకు చెప్పబడిన మాటలు తాను ప్రభా మరి భర్త కుటుంబంలో ఏ విధంగా నడుచుకోవాలో మీరు 5 మాటలుగా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు తన హృదయంలో ఉంచుకొని నైనా మరి తన భర్త కుటుంబంలో దాన్ని పాటించడాలని మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నైనా మరి నీ ప్రియుడు మరి జాన్ను జ్ఞాపకం చేసుకొని తాను తన భార్య పట్ల ఏ విధంగా జీవించాలి, మరి ప్రభా మీరు తన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, తన పెదవులను తన కళ్ళను ఏ విధంగా ఉంచుకోవాలని మీరు మాట్లాడేందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ కన్యకగా మరి ప్రభువా మరి జాన్ను ఇరువురు మరి నైనా ఈ ప్రదానం జరుగుతుండగా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి, తోడుగా నడిపించండి. ప్రభువా మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇత్తబడిన వాక్యాన్ని ఈ హృదయాల్లో నింపి సహాయం చేయండి. మరి రింగ్ మార్చుకుంటుండగా మీరే తోడుగా ఉండండి. రేపు ఉదయంకు ప్రభా నేను మరి మ్యారేజ్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయాల్సిందిగా మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ
మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి